నమస్తే, నేను మీ విష్ణు మానియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఫోన్ నుంచి లేటెస్ట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా రెండు ఫోన్స్ అయితే క్లియర్గా కంపేర్ చేద్దాం. నేనైతే రెండు ఫోన్స్ అయితే చాలా డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఓవరాల్గా నాకు ఏది బెస్ట్ అనిపించిందో నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపిస్తున్నా వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఫోన్స్ లో డిజైన్ గురించి మాట్లాడుకున్నాం. ఐఫోన్ దీని లెవెల్లో ఇది డిఫరెంట్ గా ఉంటుంది, సామ్సంగ్ దీని లెవెల్లో ఇది డిఫరెంట్ గా ఉంటుంది. స్టిల్ అయినా మనం రెండు ఫోన్స్ అయితే డిజైన్ వైస్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి రౌండెడ్ ఫ్రేమ్ ఏదైతే చూస్తున్నామో ఇది మనకి టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ మనకి సైడ్ కార్నర్స్ చూసుకుంటే స్లైట్లీ మనకి కార్నర్స్ అయితే ఫ్రేమ్ లో కార్నర్స్ కొంచెం స్లైట్లీ రౌండెడ్ అయితే ఉన్నాయి. అదే మనం సామ్సంగ్ లో చూసుకుంటే మనకి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఇది మనకి గ్లాసీ ఫినిష్ ఉండడం వల్ల ఫింగర్ ప్రింట్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అదే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో మనకి మ్యాట్ ఫినిష్ ఉండడం వల్ల సైడ్ ఫ్రేమ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్స్ ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఫ్రంట్ సామ్సంగ్ గెలాక్సీ S23 లో కర్వ్ డిస్ప్లే అయితే చూడొచ్చు. అదే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో మనం నార్మల్ ఫ్లాట్ డిస్ప్లే అయితే చూడొచ్చు. నార్మల్ గా మన ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్స్ అన్ని హెవీ వెయిట్ అయితే ఉంటాయి, బట్ ఈసారి మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అయితే కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంది. నాకు ఇదైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఐఫోన్ లో ఎవ్రీ టైం నేను ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కానీ 13 ప్రో మ్యాక్స్ కానీ 12 ప్రో మ్యాక్స్ కానీ చేతికి తీసుకుంటే అది కొంచెం హెవీగా ఉండేది, అది యూజ్ చేయడానికి అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. బట్ ఈసారి 15 ప్రో మ్యాక్స్ మాత్రం వెయిట్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. మనకి దీంట్లో ఈ టైటానియం ఫ్రేమ్ వాడడం వల్ల మనకి వెయిట్ అయితే చాలా తగ్గిందని చెప్పుకోవాలి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో. ఓవరాల్ గా నాకు ఈసారి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వెయిట్ వైజ్ అయితే నాకు చాలా కన్సిడరబుల్ చేయొచ్చు అనిపిస్తుంది. అదే మనం సామ్సంగ్ లో చూసుకుంటే మనకి ఎప్పటి నుంచో లైట్ వెయిట్ మోడల్స్ చూస్తున్నాం. సో వెయిట్ పరంగా అయితే పెద్ద దీంట్లో మనకి ఇష్యూ ఏం లేదు. ఎప్పటి నుంచో మనకి లైట్ వెయిట్ మోడల్స్ ఉండడం వల్ల ఇది కూడా మనకి యూజ్ చేయడంలో వెయిట్ అయితే చాలా తక్కువే ఉంది. మనం ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో యాక్షన్ బటన్ అయితే చూడొచ్చు. ఈ యాక్షన్ బటన్ ఓన్లీ మ్యూట్ అండ్ అన్మ్యూట్ కే కాకుండా దీంట్లో కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ అయితే ఇంక్లూడ్ చేయడం వల్ల నాకైతే ఈ యాక్షన్ బటన్ డైలీ లైఫ్ లో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ గా కెమెరాను ఓపెన్ చేయొచ్చు, ఫ్లాష్ లైట్ ఆన్ చేయొచ్చు. ఇలా కొన్ని స్పెషల్ ఫ్యూచర్స్ కి అయితే మనం యాక్షన్ బటన్ అయితే వాడుకోవచ్చు. ఇది నాకు ఈ ఐఫోన్ లో కొంచెం స్పెషల్ గా అనిపించింది. అలాగే మనకి సామ్సంగ్ లో చూసుకుంటే సామ్సంగ్ లో ఇంకా మేజర్ అడ్వాంటేజ్ దీంట్లో మనకి ఎస్ పెన్ అయితే ఇస్తున్నారు. ఈ ఎస్ పెన్ యూజ్ చేసి మనం చాలా వర్క్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ డాక్యుమెంట్ సైన్ చేయడంలో కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, చాలా వర్క్స్ అయితే మనం ఈ ఎస్ పెన్ తో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. బట్ అందరికీ అయితే యూస్ఫుల్ గా ఉండదు. ఈ ఎస్ పెన్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ ఎస్ పెన్ అయితే సామ్సంగ్ లో మాత్రం ఎక్సలెంట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. రెండు ఫోన్స్ లో డ్యూరబిలిటీ విషయానికి వస్తే మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో చాలా రివ్యూస్ అయితే చూసాం. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అంత డ్యూరబుల్ గా లేదు అని. నేనైతే ఏం పర్సనల్ గా టెస్ట్ చేయలేదు, బట్ నాకైతే నేను కొన్ని డేస్ నుంచి అయితే ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ నేను కేస్ లేకుండానే యూజ్ చేస్తున్నాను. స్టిల్ నేనైతే ఎలాంటివి అయితే నోటీస్ చేయలేదు. బట్ దీంట్లో బ్యాక్ గ్లాస్ అంత డ్యూరబుల్ గా లేదని చెప్పి మనం చాలా రివ్యూస్ లో అయితే చూసాం. బట్ సామ్సంగ్ S23 అల్ట్రా నేను ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి అయితే పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇది డ్యూరబిలిటీ వైజ్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ చాలా సార్లు నా చేతిలో నుంచి కింద పడింది, స్టిల్ అయినా కూడా నేను దీని మీద ఎలాంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ నోటీస్ చేయలేదు. ఓవరాల్ గా డ్యూరబిలిటీ వైజ్ అయితే నాకు సామ్సంగ్ S23 అల్ట్రానే చాలా బెటర్ అనిపిస్తుంది ఈ 15 ప్రో మ్యాక్స్ తో కంపేర్ చేసుకుంటే. తీసుకోవాలి అంటే దీనికి లైట్నింగ్ కేబుల్ ఉంటుంది, దీనికోసం సపరేట్ గా మనం కేబుల్స్ క్యారీ చేయాలి అని ఆలోచించేవాడిని. బట్ ఈసారి మాత్రం మనకు ఆ ఇష్యూ లేకుండా పోయింది. మనకి ఐఫోన్ లో కూడా టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చేసారు. సో మనం ఇంకా దీన్ని ల్యాప్టాప్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ దీన్ని ఛార్జింగ్ అయితే మనం నార్మల్ కేబుల్స్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ మనం సామ్సంగ్ లో అయితే ఈ టైప్ సి పోర్ట్ ఎప్పటి నుంచో చూస్తున్నాం. స్పెషల్ గా దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనం రెండు ఫోన్స్ లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం. రెండు ఫోన్స్ కూడా మనకి డిస్ప్లే సైజ్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లోనే వస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు మనకి డిస్ప్లే సైజ్ లో. బట్ S23 అల్ట్రా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది డిస్ప్లే చూడడానికి ఐఫోన్ తో కంపేర్ చేస్తే. రెండోటి బ్రైట్నెస్ చూసుకుంటే మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అదే సామ్సంగ్ S23 అల్ట్రా 1750 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. బట్ మనకి విజిబిలిటీ విషయానికి వస్తే మనం ఎంత సన్లైట్ లోకి వెళ్ళినా కూడా రెండు ఫోన్స్ లో విజిబిలిటీ విషయంలో అయితే ఎలాంటి ఇష్యూ లేదు. నాకైతే రెండు ఫోన్స్ మధ్య పెద్ద బ్రైట్నెస్ విషయంలో అయితే పెద్ద డిఫరెన్స్ కూడా ఏం నాకు కనిపించలేదు. ఓవరాల్ గా బ్రైట్నెస్ వైజ్ అయితే నాకు రెండు ఫోన్స్ మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. డిస్ప్లే క్వాలిటీ వైజ్ చూసుకుంటే సామ్సంగ్ లో మనకి వీడియో క్వాలిటీ అయితే
కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ కొంచెం క్రిస్ప్ అండ్ వైబ్రెంట్ గా ఉంటుంది. అదే మన ఐఫోన్ లో చూసుకుంటే మనకు కొంచెం న్యాచురల్ గా అయితే వీడియోస్ ఉంటున్నాయి. సామ్సంగ్ లో మనం కర్వ్ డిస్ప్లే అయితే చూడొచ్చు. పర్సనల్ గా ఈ కర్వ్ డిస్ప్లే అయితే చాలా మంది అయితే లైక్ చేస్తూ ఉంటారు. నాకు కూడా పర్సనల్ గా ఈ కర్వ్ డిస్ప్లే అంటే చాలా ఇష్టం ఈ సామ్సంగ్ లో. బట్ ఐఫోన్ లో మనం ఫ్లాట్ డిస్ప్లే నార్మల్ గా అన్ని ఫోన్స్ లో చూస్తున్నట్టే దీంట్లో కూడా మనం ఫ్లాట్ డిస్ప్లే అయితే చూడొచ్చు. కర్వ్ డిస్ప్లే అయితే మనకి ఐఫోన్ లో ఉండదు. ఓవరాల్ గా రెండు ఫోన్స్ డిస్ప్లే వైస్ మంచి క్వాలిటీనే ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ రెండు ఫోన్స్ కూడా మనకి 120 హెర్ట్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయి. డిస్ప్లే వైస్ రెండు ఫోన్ లో ఎలాంటి ఇష్యూ లేదు. రెండు కూడా మనకి మంచిగానే పర్ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్ లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ లో మనకి 45 వాట్స్ మాక్సిమం సపోర్ట్ ఉంది ఛార్జింగ్ స్పీడ్. అదే ఐఫోన్ లో చూసుకుంటే మనకి మాక్సిమం 27 వాట్స్ వరకు ఛార్జింగ్ స్పీడ్ అయితే సపోర్ట్ ఉంది. దీంట్లో నేను ఆల్మోస్ట్ స్క్రీన్ ఆన్ టైం 7 అవర్స్ అయితే నేను కంటిన్యూస్ గా స్క్రీన్ ఆన్ టైం నోటీస్ చేశాను. అదే ఐఫోన్ లో మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ ఆన్ టైం. దీంట్లో నేను ఆల్మోస్ట్ 7 అవర్ 30 మినిట్స్ అయితే స్క్రీన్ ఆన్ టైం దీంట్లో నేను చూశాను. ఓవరాల్ గా ఫాస్ట్ గా ఛార్జ్ అవడంలో సామ్సంగ్ బాగుంది. ఫాస్ట్ గా అలాగే కొంచెం ఫాస్ట్ గానే డిశ్చార్జ్ అవుతుంది. అదే ఐఫోన్ చూసుకుంటే కొంచెం స్లోగా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది, అలాగే కొంచెం స్లోగానే డిశ్చార్జ్ అవుతుంది. ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ వైస్ అయితే రెండు ఫోన్స్ కూడా చాలా మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. డైలీ లైఫ్ లో మన నార్మల్ యూసేజ్ కి అయితే ఎలాంటి ఇష్యూ లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈజీగా ఫోన్స్ అయితే వస్తాయి. ఇంకా కొంచెం బ్యాటరీ కూడా మిగిలి ఉంటుంది మనం నైట్ ఛార్జ్ చేసేసరికి. సంథింగ్ నేను నోటీస్ చేసింది, ఈ ఐఫోన్ ని ఛార్జ్ చేస్తున్నప్పుడు నేనైతే కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే నోటీస్ చేశాను. బట్ మరి అంత హీటింగ్ ఇష్యూ ఏం లేదు. బట్ స్లైట్ గా హీట్ అయితే ఫోన్ అయితే హీట్ అవుతుంది మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు కానీ హెవీగా యూజ్ చేస్తున్నప్పుడు కానీ. యాపిల్ అండ్ సామ్సంగ్ అనడం కన్నా ఇది యాపిల్ ఇది ఆండ్రాయిడ్. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాపిల్ లో చూసుకుంటే దీని యొక్క కనెక్టివిటీ విత్ అదర్ యాపిల్ ప్రొడక్ట్స్ తో అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి స్టేబుల్ గా అప్డేట్స్ అయితే చూడొచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఖచ్చితంగా పలానా టైంకి వస్తాయంటే ఆ టైంకి వస్తుంటాయి దీంట్లో అప్డేట్స్ అయితే. అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు యాపిల్లో. అలాగే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇది అదర్ డివైజెస్ తో అంత నీట్ గా అయితే కనెక్ట్ అవ్వదు. ఈవెన్ సామ్సంగ్ పాడ్స్ తో కానీ సామ్సంగ్ వాచెస్ తో అయితే కనెక్ట్ అవ్వదు. ఇలాంటి కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ లో చూసుకుంటే ఆండ్రాయిడ్ లో నాకు నచ్చేది దీంట్లో మనం ఎలాంటి యాప్స్ అయినా మనం గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో నచ్చని విషయం ఏంటి అంటే కొంచెం మనం ల్యాగ్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎంత మంచి ఫోన్ అయినప్పటికీ దీంతో పోల్చుకుంటే మనం కొంచెం ల్యాగ్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ దీంతో పోల్చుకుంటే కొంచెం అన్స్టేబుల్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ కూడా మంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా సాఫ్ట్వేర్ గురించి చూసుకుంటే ఆండ్రాయిడ్ దాని లెవెల్లో దాని బెస్ట్ ఉంది, ఐఓఎస్ దాని లెవెల్లో అది బెస్ట్ ఉంది. మనం రెండింటిని అయితే కంపేర్ చేయలేం. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నాకైతే పర్సనల్ గా ఆండ్రాయిడ్ నచ్చుతుంది ఐఓఎస్ తో కంపేర్ చేస్తే, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ రెండు ఫోన్స్ లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఈ రెండింటి యొక్క కెమెరాస్. ఈసారి ఐఫోన్ లో కొన్ని మంచి కెమెరా అప్డేట్స్ అయితే చూడొచ్చు. మనకి ఐఫోన్ డైరెక్ట్ గా 24 మెగాపిక్సెల్ తో అయితే ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి 5x వరకు ఆప్టికల్ జూమ్ లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి మాక్సిమం 25x వరకు జూమ్ చేయొచ్చు. కొన్ని మంచి ఫీచర్స్ తో అయితే ఐఫోన్ 15 Pro Max అయితే రావడం జరిగింది. అండ్ సామ్సంగ్ గురించి మనకి తెలిసిందే, దీంట్లో మనకి 3x ఆప్టికల్ జూమ్ ఉంది అండ్ 10x ఆప్టికల్ జూమ్ ఉంది. అండ్ ఇది మనకి 100x వరకు మాక్సిమం జూమ్ చేయగలదు. ఇది మనకి మెయిన్ కెమెరా నుంచి 12 మెగాపిక్సెల్ తో అయితే ఫొటోస్ ని క్యాప్చర్ చేస్తుంది. సో మనం ఈ కెమెరాస్ గురించి ఇంకా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కన్నా బయటికి వెళ్ళి రెండు ఫోన్స్ లో శాంపిల్స్ తీసి రెండు ఫోన్స్ అయితే కంపేర్ చేసి మాట్లాడుకుంటాం. ఓకే, ఇది రెండు ఫోన్స్ లో వైడ్ యాంగిల్ షాట్. ఐఫోన్ లో ఫొటోస్ అయితే కొంచెం వైడ్ వస్తున్నాయి సామ్సంగ్ తో కంపేర్ చేసుకుంటే. నేను రెండు ఫొటోస్ జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ వైజ్ కానీ కలర్స్ వైజ్ కానీ నాకైతే ఓవరాల్ గా ఐఫోన్ లో తీసిన ఫొటోస్ కొంచెం బెటర్ అనిపిస్తున్నాయి సామ్సంగ్ తో కంపేర్ చేస్తే. ఓకే, ఇది మెయిన్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇక్కడ ఐఫోన్ మనకి 24 మెగాపిక్సెల్ లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంటే సామ్సంగ్ మనకి 12 మెగాపిక్సెల్ లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. నేను జూమ్ చేస్తున్నాను, మీరు డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ లోనే మనకి బెటర్ ఉన్నాయి సామ్సంగ్ తో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఇది కూడా రెండు ఫోన్స్ లో మెయిన్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇక్కడ మీరు కలర్స్ అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ లోనే కొంచెం న్యాచురల్ ఉన్నాయి. నేను జూమ్ చేస్తున్నాను, డీటెయిల్స్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ షాడో రీజియన్ లో కూడా ఐఫోన్ లో డీటెయిల్స్ అయితే బెటర్ ఉన్నాయి. ఓకే, ఇది రెండు ఫోన్స్ లో పోర్ట్రేట్ షాట్. నాకు పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే సామ్సంగ్ లో నచ్చింది. బట్ నేను జూమ్ చేస్తున్నాను, మీరు డీటెయిల్స్ వైజ్ కానీ కలర్స్ వైజ్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ అయితే చాలా బెటర్ ఉంది సామ్సంగ్ తో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఇది రెండు ఫోన్స్ లో బ్యాక్ కెమెరా నుంచి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరైతే కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ
ఈవెన్ స్టెబిలిటీ కూడా నేను నడుస్తున్నాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే ఓవరాల్గా కలర్స్ వైజ్ కానీ డీటెయిల్స్ వైజ్ కానీ ఓవరాల్గా నాకైతే ఐఫోన్లో వీడియో రికార్డింగే బెటర్ అనిపించింది. ఓకే, ఇది రెండు ఫోన్స్లో ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇక్కడ చూడ్డానికి అయితే నాకు సామ్సంగ్లో ఫొటోసే బాగున్నాయి, బట్ కలర్స్ అండ్ డీటెయిల్స్ వైజ్ అయితే ఐఫోనే బెటర్ ఉంది. ఓకే, ఇది రెండు ఫోన్స్లో ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60 FPS వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను నడుస్తున్నాను, మీరు స్టెబిలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కలర్స్ అబ్జర్వ్ చేస్తే నాకు ఐఫోన్లోనే బెటర్ ఉన్నాయి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో స్కైని కూడా అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ వైజ్ కూడా నాకు ఐఫోనే బెటర్ అనిపిస్తుంది సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, రెండు ఫోన్స్ లో ఇన్ని శాంపిల్స్ కంపేర్ చేసిన తర్వాత నాకైతే పర్సనల్ గా ఈ ఐఫోన్ 15 Pro Max కెమెరా వైజ్ కొంచెం బెటర్ అనిపించింది. ఈవెన్ నార్మల్ షాట్స్ లో కానీ వైడ్ యాంగిల్ లో కానీ పోర్ట్రేట్ లో కానీ చాలా అన్ని మోడ్స్ లో అయితే నాకు పర్సనల్ గా అయితే ఈ ఐఫోన్ 15 Pro Max కెమెరా వైజ్ కొంచెం బెటర్ అనిపించింది. ఈవెన్ వీడియో క్వాలిటీ చూసుకున్నా నాకు ఈ ఐఫోన్ 15 Pro Max లోనే కొంచెం బెటర్ ఉంది. బట్ జూమింగ్ లో మాత్రం సామ్సంగ్ ఇంకా స్టిల్ బీస్ట్ అని చెప్పాలి. జూమింగ్ చేయడంలో 100x జూమ్ కానీ 10x జూమ్ కానీ ఏదైనా జూమింగ్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ నేనైతే సామ్సంగ్లోనే మంచిగా నోటీస్ చేశాను. జూమింగ్ ఒకటి పక్కన పెడితే డిఫరెంట్ అన్ని ఆస్పెక్ట్స్లో కెమెరా వైజ్ అయితే నాకు 15 Pro Max దీంతో పోలిస్తే కొంచెం బెటర్ అని. మనం ఈ రెండు ఫోన్స్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యాపిల్ మనకి A17 Pro చిప్సెట్తో వస్తుంది. అదే మనకి సామ్సంగ్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. రెండు ఫోన్స్ కూడా మనకి పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్సలెంట్ అని చెప్తాను. మనం AnTuTu స్కోరు బెంచ్ మార్క్స్ అన్ని చూసినా మనకి ఈ ఆండ్రాయిడ్ కి అండ్ ఐఫోన్ కి కొంచెం డిఫరెంట్ గా అయితే వర్క్ అయితే అంత మనకి పర్ఫెక్ట్ గా అయితే చూపించవు. బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను రెండు ఫోన్స్ లో పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆస్పాల్ట్ 9 కానీ కొన్ని హై గ్రాఫిక్ గేమ్స్ అయితే రెండిట్లో నేను చాలా హెవీగా అయితే యూస్ చేశాను. నాకైతే రెండు ఫోన్స్ మంచిగానే పర్ఫామ్ చేస్తాయి. బట్ క్లోజ్ గా రెండు ఫోన్స్ ని కంపేర్ చేస్తే నేనైతే ఐఫోన్ లోనే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేశాను. మనకు ఒక 1 hour వరకు అయితే సామ్సంగ్ బాగుంటుంది. బట్ కంటిన్యూస్ గా గేమ్ ఆడుతున్నప్పుడు మన సామ్సంగ్ లో అయితే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ కానీ నేనైతే నోటీస్ చేశాను. బట్ మనం కంటిన్యూస్ గా ఈవెన్ 20% ఛార్జింగ్ ఉన్నప్పుడు కూడా ఐఫోన్ లో అయితే నేను ల్యాగ్ ఫ్రీ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కడా చూడలేదు. ఓవరాల్ గా నాకు ఈ ఐఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ వైజ్ సామ్సంగ్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా తీసుకోవాలా ఐఫోన్ 15 Pro Max తీసుకోవాలా అంటే నాకైతే ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా దీని బడ్జెట్ అరౌండ్ 1 lakh అయితే మనకి ఇప్పుడు వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్తాను. ఈ బడ్జెట్ కి తగ్గట్టు ఈ మొబైల్ అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇదే మన ఐఫోన్ చూసుకుంటే ఇది మనకి 1,50,000 or 60,000 పడుతుంది. ఇదైతే నాకు కొంచెం ఓవర్ ప్రైజింగ్ అనిపించింది. బట్ బడ్జెట్ ఉంది, ఎలాంటి ఇష్యూ లేదనుకుంటే మాత్రం డెఫినెట్లీ 15 Pro Max బెస్ట్ మొబైల్. బట్ ఓవరాల్ గా ప్రైస్ వైజ్ అన్నిటి వైజ్ కంపేర్ చేసుకుంటే నాకైతే సామ్సంగ్ S23 అల్ట్రానే ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ ప్రైసింగ్ ఉంది. ప్రైస్ ఎలాంటి ఇష్యూ లేదనుకుంటే ఖచ్చితంగా 15 Pro Max తీసుకోవచ్చు. విషయం పక్కన పెడితే ఐఫోన్ లో నాకు కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్ అనిపించింది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అదే మనం సామ్సంగ్ లో చూసుకుంటే దీని డ్యూరబిలిటీ అయితే చాలా బాగుంటుంది ఐఫోన్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ దీనిలో మనకి డిస్ప్లే అయితే కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. ఇది మనకి కొంచెం మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇది మనకి యూనిక్ డిజైన్ తో వస్తుంది, S Pen ఇలాంటి కొన్ని ఫీచర్స్ తో వస్తుంది. సో రెండు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనే చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ గా అనిపిస్తున్నా వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.